తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి. ఇంకా విశేషంగా చెప్పాలి అనంటే మహాలక్ష్మి అమ్మవారి మూల మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని 1,000,000 సార్లు పారాయణ చేసినటువంటి దీక్షాపరులు పూర్ణాహుతి కూడా పూర్తి చేశారండి. అంతటి మహోన్నతమైన వారితో మాట్లాడడం చాలా సంతోషం. ఇంకా విశేషంగా చెప్పాలి, అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని నడిపిస్తూ ఉన్నారు 1 సంవత్సరం నుంచి. చాలా విశేషంగా ఇంకా ప్రత్యేకంగా ఎన్నో అంటే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కానీ ఎంతో మంది భక్తులకు ప్రత్యేకించి ఎవరైతే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దీక్షనివ్వటం కావచ్చు, అలాగే మంత్రాన్ని వారికి ఉపదేశించడం కావచ్చు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎంతో మంది ఆన్లైన్ లో కూడా గురుగారి ద్వారా క్లాసెస్ ద్వారా నేర్చుకుంటూ ఉన్నారండి. ఎన్నో విశేషాలు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఇవాల్టి వీడియోలో ప్రత్యేకంగా రాబోతున్నటువంటి ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి సాధన చేస్తే మంచిది, ప్రత్యేకంగా గురువు గారు అమావాస్యకు ఒక విశేషమైన సాధన చేస్తారు అమ్మవారిది. ఆ వివరాలు మనకి ఇప్పుడు తెలియజేస్తారు. వారి ద్వారా తెలుసుకుని మనం కూడా ఆ సాధన మార్గంలో నడుద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం. ముందుగా మీ చరణాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క కృప మనందరికీ కూడా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మీరు నడిపించిన ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే అది నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నాను. గురువులుగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, గురుగారు మరి అమావాస్య సాధన గురించి చెప్తాను అని అంటున్నారు. అది ఎలా అండి, ఎలా చేయాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాలక్ష్మి సాధన అనేటువంటిది విద్యారణ్య స్వామి దగ్గర నుంచి మనకి ప్రామాణికంగా పీఠాల ద్వారా మొట్టమొదట్లో పీఠాల్లో వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఆ తర్వాత జనబాహుళ్యానికి కూడా అది అందింది. వాళ్ళు సంపుటీకరణంగా చేస్తారు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని. సంపుటీకరణతో అండి. ఇది మారెళ్ళ రామకృష్ణ గారి ద్వారా లోకానికి చాలా కాలం నుంచి పరిచయం. ఇందులో ఏంటంటే దుర్గా సప్తశతిలోని కొన్ని శ్లోకాలను తీసుకుంటారు. మన కష్టాలన్నీ తొలగించాలని, అంటే అమ్మవారి శక్తి కూడా ఇందులో ఉంటుంది. మహాలక్ష్మి శక్తి కాకుండా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి, ఆ ముగ్గురు యొక్క శక్తి ఉంటే మనకి ఇంకా సమస్య లేదు. మనకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. అందుకని ఇది సంపుటీకరణ 1 నుంచి 19 శ్లోకాలు ఉంటాయి. అంటే అది శ్రీ సూక్తంతో కలిపిందనమాట. అంటే ప్రధానమైనటువంటి మంత్రం మూల మంత్రం అందరూ చేసుకోవచ్చు. అమ్మవారి మూల మంత్రం యజ్ఞపూర్వకంగా మనం పూర్ణాహుతిలో చేసేటప్పుడు మాత్రం శ్రీ సూక్త సంపుటీకరణంతో చేస్తారు. శ్రీ సూక్తంలో ఉన్న 15 హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ సదాం అనేటువంటి శ్లోకంతో 15 శ్లోకాలని కూడా ఈ 15 శ్లోకాల్లో 15 మంత్రాలని సంపుటీకరణ చేస్తారు. అంటే ఇందులో ఒక్కొక్క దాంట్లో ఏమేముంటుంది? దుర్గా సప్తశతి ఉంటుంది, ఈ మూలమంత్రం ఉంటుంది, మహాలక్ష్మి మూలమంత్రం ఉంటుంది, దాని తర్వాత ఈ శ్రీ సూక్తంలోని మంత్రం ఉంటుంది. దాన్ని సంపుటీకరణ అంటారు. అంటే అది అందరూ మొదటే చేయక్కర్లేదు. ఎవరైతే 1,00,000 జపం చేసినటువంటి వాళ్ళు పూర్ణాహుతి చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు విశేషంగా ఈ రాబోయే 12వ తారీఖున కేసరి హనుమాన్ జియాగూడ గోశాల, అంటే ఇది గత 11 నెలల నుంచి మేము గోశాలలో నిర్వహిస్తున్నాం. గోశాలలో మహాలక్ష్మి సాధన చేస్తే ఈ మంత్రం చేసిన వాళ్ళు అక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చు. దానివల్ల ఏంటండి ప్రయోజనం అంటే ఈ నవగ్రహ దోషాలన్నీ పోతాయి. గోశాలలో మనం అమావాస్య రోజున పార్టిసిపేట్ చేస్తే మనస్ఫూర్తిగా ఆ గోవులకు ఏం గ్రాసం ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అమావాస్య రోజున మన సమస్యలన్నీ అసలు దేవతలు ఎప్పుడు కూడా అనుగ్రహించడమే కానీ ఆటంకాలు సృష్టించరు ఏ దేవత కూడా. మరి మన ఆటంకాలు ఎలా వస్తున్నాయి అందరికీ? ఎందుకు వస్తాయి అంటే మనం ఎప్పుడు కూడా ఉన్నతిని ఆశిస్తూ ఉంటాడు మానవుడు. మన పూర్వీకులంతా కూడా కోటీశ్వరులే, అగ్రహారాలు ఉన్నటువంటి వాళ్ళే. కానీ వాళ్ళని సంస్కారాలు సక్రమంగా ఒక జనరేషన్ మొత్తం కూడా ఆచరించని కారణంగా వాళ్ళు దాహంతో ప్రతి అమావాస్యకి మన గడప దగ్గర
సూక్ష్మ శరీరంతో ఉంటారు. ఆహా. వాళ్ళక్కడ పైలోకంలో దాహం తీర్చాలంతే. నారాయణ, నారా అంటే జలము, వాళ్ళని జలంతో తృప్తిపరచచ్చు. అందుకని మనం గంగా నది దగ్గర నుంచి గయా దగ్గర నుంచి అన్ని చోట్ల పితృదేవతల కోసం తర్పణాలు ఇవ్వడం అనేటువంటిది వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి చెందేది తర్పణ ఒకటేనండి. మిగిలిన పదార్థం అంతా కూడా మన స్మృతి కోసం, వాళ్ళ కోసం అని ఇవ్వడం తప్ప వాళ్ళకి చెందేది ఏది? 3 సార్లు ఇలా తర్పయామి 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 అని బొటన వేలుతో తర్పణం ఇస్తే ఒక గ్లాసు జలంతో వాళ్ళు తృప్తి చెందుతారు. అందుకని అది ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా గోశాలకు వెళ్ళి గోగ్రాసం ఇచ్చి వాళ్ళ పేర్లు స్మరిస్తున్న, కొంచెంసేపు ధ్యానం చేసిన, ఆ ప్రాంగణంలో ప్రాణాయామం చేసిన, ఎందుకంటే గోవు యొక్క శ్వాస మన లోపల ఉన్నటువంటి కలుషితాలన్నింటినీ శుద్ధి చేస్తుంది. సూర్యుని యొక్క కిరణాన్ని సపరేట్గా ఒక కిరణాన్ని, అమృత కిరణాన్ని అది స్వీకరిస్తుంది. మనం స్వీకరించలేము. చెట్లు మనకన్నా మూడు రకాల కిరణాలని స్వీకరిస్తాయి. అందుకనే వాటిని మనం కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అని ఎందుకు పిలుస్తున్నాం? ప్రతిదానికి ఒక్కొక్క విశేషం ఉంది. అంటే ఆ వృక్షాలు మామూలుగానే సూర్యకిరణాలని స్వీకరిస్తున్నాయి, అందరికీ తెలుసు. ఆ వృక్షాల ద్వారా ఆక్సిజన్ మనం స్వీకరిస్తున్నాం. ఈ గోవుకు మాత్రం అమృత కిరణం అని సూర్యుని ద్వారా అందుతుంది. అందుకని ఆ గోశాలలో మన దేశవాళీ గోశాలలు మంచివి. గోశాల అంటే మళ్ళీ ఏది పడితే దాంట్లో కాకుండా, అందుకని అందరికీ సుమన్ టీవీ ద్వారా ఆహ్వానం, ఎవరైనా రావచ్చు. ఈ కేసరి హనుమాన్ గోశాలలో జియాగూడలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతోంది విశేషంగా. అది కూడా ఆ రోజు ఒక్కరోజు మీరు వస్తే సంవత్సర కాలం వచ్చిన ఫలితం వస్తుంది. ఎలా అంటే మేము 11 నెలలు చేశాం, ఇది 12వ నెల, మాకు పూర్ణాహుతి. అందుకని ఆ రోజున పూర్ణాహుతిగా ఆ ఒక్కరోజు చేసినా కూడా మీ అందరికీ విశేష ఫలితం వస్తుంది. అందులో గ్రహణం రోజు, ఆ రోజు మనకుందా లేకపోయినా యూరోపియన్ కంట్రీస్కి ఉంది. ఆచార వ్యవహారంగా మనం ఏం పాటించక్కర్లేదు. కానీ రాత్రిపూట చాలా విశేషంగా 9:30 నుంచి 4:30 వరకు అన్ని గంటల పాటు మనకు ఉంటుంది. ఎప్పుడు గ్రహణం వచ్చినా గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం అంటే మన డైజెస్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ వేడి లేకపోతే మన బాడీలో ఏ డైజెస్ట్ అవ్వదు. అందుకోసం ఉపవాసం ఉండమని చెప్పారు. తిన్నది అరకపోగా దానివల్ల లేని ఇబ్బందులు కూడా రావచ్చు మామూలప్పుడు కన్నా. అందుకని ఆహారం డైజెస్ట్ అవ్వదు సూర్యకిరణాల వల్ల. లేదు రాత్రిపూట వస్తుంది కదా అండి అంటే కూడా రాత్రి కూడా మనం 9 లోపల మనం తిన్న పదార్థం జీర్ణం అయిపోవాలి. అంటే ఎంతమంది తినాలో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. పదార్థాన్ని బట్టి ఉంటుంది కదా. లైట్ గా పదార్థం అయితే ఒక గంటలో అరిగిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా గర్ణం పూట పళ్ళ రసాలు తాగమని చెప్పారు, పాలు తీసుకోమని చెప్పారు, మజ్జిగ తీసుకోమని చెప్పారు. మీరు పూర్తిగా మానేయమని ఏం చెప్పలే. కానీ ఆ గ్రహణ సమయానికి మన స్టమక్ ఎంప్టీగా ఉండాలి. ఎంత ఖాళీగా ఉంటే మన శ్వాస అంత సక్రమంగా జరుగుతుంది. లోపలే హృదయంలోనే భగవత్ స్వరూపం ఉంది. మనం గుర్తించినా గుర్తించకపోయినా అదే ఆ హృదయపూర్వకంగా మనం ధ్యానం చేసినా మంత్రజపం చేసినా విశేష ఫలితం వస్తుంది. తర్వాత ఇది ఈ 12వ తారీఖున పుష్యమి నక్షత్రంగా వస్తుంది. అందుకని పగలు పూట మీరు గురువుల ద్వారా, పెద్దల ద్వారా మంత్రాన్ని తీసుకోవచ్చు, యోగాన్ని, ధ్యానాన్ని తీసుకోవచ్చు. ఆచరించడం రాత్రి 9 నుంచి 4 లోపల మనం ఎంత ఎక్కువసేపు జాగరణ చేసినట్టుగా శివరాత్రిలాగా భావిస్తే ఒక్క రోజులో మనకి శివరాత్రికి అదే అంటాడు కదా ఈశ్వరుడు, జన్మకొక శివరాత్రి అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక్క రోజన్నా నా గురించి త్యాగం చెయ్యి, నీ మోక్షం ఇస్తా. అటువంటిదే ఈ గ్రహణాలు. అలా విశేషంగా రాత్రిపూట వచ్చే గ్రహణాలు. అది సూర్యగ్రహణం మామూలు చంద్రగ్రహణం వస్తుంటుంది, కానీ ఇది సూర్యగ్రహణం రాత్రి వస్తుంది మనకి. అంటే వాళ్ళకి ఆ టైంలో పగలు
మనకి లేదు మనకి లేదు, కానీ సాధన చేసుకో, కానీ సాధన చేయొచ్చు. అదే ఇది మంత్రం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఇది మూల మంత్రం. జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి శంకర పీఠాల్లో విద్యారణ్య స్వామి ద్వారా లోకానికి అందినటువంటి మహాలక్ష్మి మూల మంత్రం. ఇది మనకి కొల్హాపురిలో దత్తాత్రేయుల వారు రోజు ప్రత్యక్షమయ్యే కొల్హాపురిలో దత్తాత్రేయుల వారు కూడా కొలిచేటువంటి మహాలక్ష్మి యొక్క మూల మంత్రం. అక్కడ పూజారులను అడిగినా కూడా ఈ మంత్రం చెప్తారు వాళ్ళు. అంటే ఈ మంత్రం ఇది శిలాశాసనంగా రాయబడి ఉంది అక్కడ. అంటే చాలా తెలిసిన వాళ్ళే చెప్తారు. గుళ్ళో ఇది రాయబడి ఉంది ఈ మంత్రం. అంటే అందరూ పఠించవచ్చు. అంటే గురుపదేశం తీసుకొని, అంటే పెద్దల్ని ఎవరినన్నా గురువుగా భావించి, మాతృదేవో భవ పితృదేవో, తల్లిదండ్రే మొట్టమొదట పిల్లలకు ఉపదేశం చేయొచ్చు. అదే పెద్దల్ని అడిగి ఈ రోజుల్లో ఎంతోమంది ఇస్తున్నారు కదా. లేదా మీడియా ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా, నా ద్వారానే అందరూ విన్నవాళ్ళు అందరూ కూడా అందరికి ఉపదేశం ఇది. ఇలా ఎవరు వింటుంటే వాళ్ళందరికీ నేను ఇచ్చే ఉపదేశం ఇది. అయితే రాగలిగిన వాళ్ళు జియా కూడా రావచ్చు, రాలేని వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే చేసుకోవచ్చు. ఇది ఏ రోజు వింటున్నారో ఆ రోజు నుంచే శుచిగా స్నానం ఆచరించి, అమ్మవారి స్వరూపం, లక్ష్మీదేవి స్వరూపం లేని ఇల్లు ఉండదు కదా, ఆ ఫోటో దగ్గరనే మనం అమ్మవారికి కాల్చిన పదార్థాన్ని నివేదన చేసి, మధుర పదార్థం ఇష్టం ఆమెకి, పరవాన్నం ఇష్టం అండి. అందుకని ఆమెకి ఏ రంగు ఇష్టం అండి అంటే దానిమ్మ రంగు ఇష్టం. ఎరుపు రంగు దానిమ్మ, అందులో ఎరుపులో దానిమ్మ రంగు ఇష్టం. మరొకసారి చివరిగా తెలియచేయండి గురుగారు. జియా కూడా కేసరి హనుమాన్ దేవాలయం గోశాల కూడా ఉంటుంది. అక్కడ అందరూ సుమన్ టీవీ మాధ్యమంగా అందరినీ ఆహ్వానం, అందరు రావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. కాదంటే వస్త్రాలు ఒకటి వాళ్ళు మన హిందూ పద్ధతి ప్రకారంగా తెచ్చుకుంటే చాలు, అక్కడ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. కావాల్సిన ఎంతమంది వచ్చినా కూడా ఏర్పాట్లు చేసాం. 9 గంటల నుంచి 12 గంటల వరకు, పగలు 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. దాన్నే ఆ రోజు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపదేశం మళ్ళా కావాలన్నా జరుగుతుంది. అది పూర్ణాహుతి. 12 నెలలు ఆచరించి, 11 నెలలు ఆచరించి, ఇది 12వ నెల కాబట్టి విశేష ఫలితం అందరికీ అందుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. విన్నారు కదండి, జియాగూడ కేసరి హనుమాన్ మందిరం. మీరు ఆగస్టు 12 రాబోతున్నది. అక్కడ అద్భుతమైన గోశాల కూడా ఉంటుంది. గోశాలలో గనక మనం మంత్రం గనక పఠించిన, పారాయణ చేసిన, లేకపోతే ఏమైనా దాంతో పాటుగా మనం అంటే ఆ స్మరణే చాలా అని అంటారు, ఆ ప్రాంతంలో ఉండడమే చాలా అదృష్టం అంటారు. ఆ ప్రదేశంలో మీరు మంత్ర పఠనం చేసిన, పారాయణాలు ఇలాంటివి ఏమైనా చేసినా కూడా 1,000,000 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుందనేది చెప్తూ ఉంటారు. రాబోతున్నటువంటి ఆగస్టు 12 అమావాస్య, ఆ రోజు గ్రహణం ఉందని అంటున్నారు, కానీ మనకి లేదు గ్రహణం, భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించదు. మరొకసారి చెప్తున్నాం. కానీ ఆ శక్తిని వినియోగించుకునే పద్ధతిలో భాగంగా ఇప్పటి వరకు చూస్తే కనుక 11 అమావాస్యలు అదే విధంగా పూర్తి చేశారు గురువు గారు. ఇప్పుడు 12వ అమావాస్య ఇది. అంటే ఒక సంవత్సరం చేసినటువంటి ఫలితం ఆ రోజున ఉంటుంది. కాబట్టి ముందంతా మనం వెళ్ళలేకపోయాం, ఈసారి వచ్చే ప్రయత్నం చేయండి. అందరూ ఆహ్వానితులే, వచ్చి మీరు స్వయంగా గురువు గారితో మాట్లాడవచ్చు, అలాగే మీరు కూడా మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.